ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బాణుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. 45ను దాటిపోయి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎండ తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు బయటకు రాకుండా ఉంటేనే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాపై బాణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఉండడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో మాత్రం ప్రజలు బెంబేలెత్తుతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. నిన్న నల్గొండ జిల్లా నిడమనూరులో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది. అదేవిధంగా హాలియా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇబ్రాహీం పట్టణంలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా కేతేపల్లి, కట్టంగూర్, అదేవిధంగా చింతపల్లి తదితర మండలాలు మొత్తం కూడా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 43 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. ఉదయం 9 గంటల నుండే ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో మాత్రము రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఏమైనా అత్యవసరమైనటువంటి పనులు ఉంటేనే బయటికి రావాలి తప్ప మిగతా సమయంలో బయటికి రాకుండా ఉంటే మంచిదని చెప్పేసి కూడా వైద్యాధికారులు అదేవిధంగా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. దాదాపు 11 గంటల నుంచి 4 గంటల వరకు బయట తిరగకుండా ఉంటేనే మంచిదని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క వడదెబ్బ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అందరూ కూడా ఎండల నుండి ఉపశమనం పొందడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్లపైకి అత్యవసర సమయాల్లో రావాల్సి వచ్చినప్పుడు మాత్రం అందుకు కావాల్సినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాతనే బయటికి రావాలని చెప్పేసి కూడా వైద్యాధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. వడదెబ్బ తీవ్రత తగిలితే మాత్రం వెంటనే వైద్యులు సంప్రదించాలి. అదేవిధంగా ఎక్కువ శాతం కూడా నీళ్లు ఎక్కువగా తాగే విధంగా చూసుకోవాలి అని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి. వృద్ధులు కానీ అదేవిధంగా చిన్నపిల్లలు కానీ బయటికి రాకుండా ఉంటేనే మంచిది, వాళ్ళని బయటికి వెళ్లకుండా చూడాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తంగా చూసినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం బాణుడు మాత్రం తన యొక్క ప్రతాపాన్ని మాత్రము కొనసాగిస్తున్నాడు. గత 15 రోజులుగా కూడా 42 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడం జరిగింది. నిన్న 47 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. రాబోయే 3-4 రోజుల్లో ఇక ఎండల తీవ్రత అనేది మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేనట్లయితే మాత్రం వడదెబ్బ తగిలి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి కూడా వైద్యాధికారులు సూచిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఈ యొక్క ఎండ తీవ్రతతో పాటు ఇవి వడగాలుపులు కూడా ఎక్కువగా వస్తుండడం మాత్రము ప్రజలు మాత్రం చాలా అల్లాడిపోతున్నారని చెప్పవచ్చు. మొత్తంగా కూలర్ల కింద, ఫ్యాన్ల కింద, ఏసీల కింద కూర్చున్నప్పటికీ కూడా ఈ ఎండ తీవ్రత నుంచి మాత్రం ఉపశమనం పొందలేకపోతున్నామని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా నల్గొండ జిల్లాలో బాణుడు మాత్రం విశ్వరూపం ప్రదర్శించడంతో మాత్రము ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఇక్కడలు మాత్రం ఫేస్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఎండల తీవ్రత అనేది మరి అంటే రాబోయే 3-4 రోజుల్లో ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటికి మాత్రం అత్యవసరమైనటువంటి పనులు ఉంటేనే తప్పన బయటికి రాకుండా ఉంటేనే మంచిది. అదేవిధంగా బయటకు వచ్చిన సమయంలో మాత్రం తప్పనిసరిగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా వైద్యాధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. నల్గొండ నుండి కెమెరా రవితో పుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.